ధ్రువుని తల్లి కూడా కృతార్థత చెందింది. దివ్య విమానాలతో 5 సంవత్సరాల వయస్సులో కలిగిన పూనికతో భగవద్ ఆరాధన చేసినవాడు పరమ పదమును సంపాదించాడు. ఎంత విచిత్రం అన్నాడు విదురుడు. తరువాత దాని వివరణ చెబుతూ ధ్రువునికి కుమారుడు ఉత్కలుడనేవాడు. ధ్రువుడు వెళ్లిపోగానే ఉత్కలుడికి పట్టాభిషేకం చేయదలిస్తే ఆయన మహావీరాగి, బ్రహ్మస్వరూపమందే మనస్సును పెట్టినవాడు కనుక జడుని వలె, అంధుని వలె, బధురుడి వలె, పిచ్చివాని వలె, మూగివాడి వలె నటించి ఆయన రాజ్యాన్ని స్వీకరించలేదు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. అతడు జడుడు పిచ్చివాడని భావించి కులవృద్ధులైన మంత్రులు భ్రమి యొక్క కుమారుడైన చివరవాణ్ణి వత్సపుడనేవాణ్ణి రాజుగా చేశారు. ఆయనకు సర్వర్ధి అనేటువంటి ఒక భార్య, ఆమె యందు 6 కుమారులు కలిగారు. పుష్పార్ణుడు, చంద్రకేతు, ఇషుడు, ఊర్జుడు, వసుంజయుడు, సాయము, వీరంతా కూడా మహాసమర్థులైనారు. ప్రదోష, నిశిత, వ్యుష్టి అనేవాళ్లు దోష అనేటువంటి ఆమె యొక్క కుమారులు 3. వ్యుష్టికి కుమారుణ్ణి పుష్కరిణి యందు సర్వతేజస్సు అనేటువంటి వాడు బయలుదేరాడు. వారికి పురువు, కుత్సుడు, త్రితుడు, జుమ్నుడు, సత్యవ్రతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుజుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే సంతానం కలిగారు. ఉల్ముకుడు అనేటువంటి వాడికి సునీధుని యొక్క భార్య వేణుడు అనేవాణ్ణి ప్రసవించింది. వాడు పుట్టినప్పటి నుంచి దుర్మార్గ స్వభావం కలవాడైనాడు. వాడి మేనమామ మృత్యు అనేవాడు ఉన్నాడు. మేనమామ పోలికొచ్చింది వాడికి. వాణ్ణి బ్రహ్మర్షులు శపించి సంహరించేశారు. స్వామి, అది వివరంగా చెప్పమన్నాడు విదురుడు మరల మైత్రేయుణ్ణి. కథ చెబుతా వినమన్నారు. అంగమహారాజుకు సంతానం లేదు. ఈ అంగుడు బ్రహ్మాండమైన అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆవిర్భాగాలు గ్రహించడానికై దేవతలు రాలేదు. స్వామి, ఎందుకు దేవతలు రాలేదని ఋత్విక్కులను అడిగాడు ఆయన. మాకు కారణం తెలియటం లేదన్నారు. ఈ యజ్ఞములను చక్కగా నిర్వహించడం చూచే సదసస్పతులుంటారు. వారిని ప్రార్థించి అడిగితే వేరే కారణమేం లేదు, నీ పురాకృతమైన పాపమే దీనికి కారణం, దానివల్ల నీకు సంతానం లేదు, సంతానం లేని వాడివి గనక నీవిచ్చిన ఆవిర్భాగాలు దేవతలు తీసుకోవటం లేదన్నారు. అయితే ఏం చేయమన్నారు? ఇష్టి చెయ్యి, పుత్రోత్పత్తి కోసం నీవు ప్రయత్నించి యజ్ఞం చేయమన్నారు. అప్పుడు బ్రహ్మాండమైన ప్రయత్నంతో యజ్ఞం చేశాడు. ఆ ఇష్టిలో హవిస్సు అభిమంత్రించి ఇచ్చారు. ఆ హవిస్సును ఆఘ్రాణం చేసి భార్యకిచ్చాడు. ఒక కుర్రవాడు కలిగాడు. వాడే వేరుడనేవాడు. తలకు పేనులాగా కులానికి వేరుడంటే చాలా బాధాకరుడైనాడు. పరమ దుర్మార్గుడు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తీసుకెళ్లి ఏట్లో పారేసేవాడు. వాళ్ళు చచ్చిపోతూ ఉంటే వీడు బ్రహ్మానందపడేవాడు. పరహింస, పరబాధ పుట్టుకతోటే వాడికి వచ్చినాయి. మహారాజు ఎంతో మరల్చదలిచాడు గాని చిన్నప్పుడంటే కొట్టాడు, తిట్టాడు. పెద్ద తరంత వాడైతే ఏం చేస్తాడు? ఇక వాడిని మరల్చలేక అనుకున్నాడట, మంచి కొడుకు పుట్టడం కంటే చెడ్డవాడు పుట్టడం మంచిదని. ఎందుకంటే తొందరగా వైరాగ్యం కలుగుతుంది, కొంపొదిలిపెట్టి పోవటానికి వీలైతుంది. వాడు మంచివాడైతే అయ్యో వాడిని వదిలిపెట్టడం ఎట్లాగా అనిపిస్తుంది అనుకోని ఏ వంశ నిర్విణమనాహ నృప గృహాతు నిశీధ ఉత్థాయ మహామహోదయాత్ అలబ్ధ నిద్రః అనుపలక్షిత నృభిః హిత్వా గతః వేనసువం ప్రసుప్తం. వేణుడి తల్లి తన భార్య నిద్రపోతూ ఉండగా ఆమెకు కుమారుడి మీద అనురాగం ఉందని తెలుసు కనుక
ఎవరికీ చెప్పగా అర్ధరాత్రి మహాసంపత్తులతో తొలతూగే అంతఃపురం నుంచి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. అరణ్యాలకి వెళ్ళిపోయినాడు. వివేకంతో వైరాగ్యంతో కృతార్థుడైనాడు. ఇక్కడ మహారాజు లేడు. ఇక వీడేగా. అప్పుడు వీరమాత సునీత అనేటువంటి ఆమె యొక్క ఆజ్ఞ ప్రకారం వేణుడికి పట్టాభిషేకం చేశారు. దుర్మార్గుడికి అధికారం వస్తే మరీ పెరిగిపోతుంది. ఇక పట్టభగ్గాలుండవు. భూమి ఆకాశాలు పట్టలేదు వాడి అహంకారానికి. అవివేకం పెరిగిపోయింది. నష్టవ్యం నా దాతవ్యం నా గోతవ్యం. అరే ఎవడు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, పూజలు చేయకూడదు. ఎవడు నాకంటే పూజించదగిన వాడెవడు, నేనే దేవుణ్ణన్నాడు. మహర్షులంతా వీడు అవివేకంలో ఉన్నాడని వెళ్ళి, నృపవర్యా నిబోధయే తజ్జత్తే విజ్ఞాపయామ భో ఆయుగు శ్రీబలకీర్తీనాం తవ తాత వివర్ధనం. తండ్రి వేనా, నువ్వు కుర్రవాడివి, మేము చాలా యుగాలు చూచిన వాళ్ళం. నీ ఆయుస్సు శ్రీ బలం నీకు వృద్ధి పొందటానికి మార్గం చెబుతున్నా. పురుషులకు వాక్కు మనస్సు శరీరం చిత్తవృత్తులతో ధర్మమే ఆచరించబడాలి. అలా ఆచరించబడినప్పుడే ఉత్తమలోక ప్రాప్తి. అనవసరంగా ప్రజలను నశింపజేయవోకు. ప్రజలంతా గనక ఇబ్బందులు పడితే ప్రభుత్వాన్ని నుంచి పతనమైపోతాడు. 6వ భాగం పన్నుగా తీసుకునే ప్రభుత్వం ప్రజల యొక్క క్షేమాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ దేశంలో, ఏ భూమి యందు యజ్ఞపురుషుడి చేత ఆ భగవానుడికి ఆరాధన జరగదో, ఆవిర్భాగములు ఇవ్వబడవో, ఆ పరమేశ్వరుడు సంతోషపడడో, ఆ దేశం విప్లవం ఉపద్రవం పొందుతుంది, నశిస్తుంది. కనుక మహాతపశ్శాలులైన వారు ఆ యజ్ఞపురుషుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. నువ్వు తప్పకుండా ఆ పని చెయ్యమంటే నువ్వు గడ్డాలు పెరిగినాయి గాని బుద్ధి పెరగలేదన్నాడు మహర్షుల్ని ఆ రాజు. మీకు బుర్ర పెరగలేదయ్యా. పూర్వకాలం మాటల్లాగా వారిని పూజించు, వీరిని పూజించు, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, దానం చెయ్యి, ఏం మాటలు ఇవన్నాడు. మూర్ఖుల్లారా, మీకు ప్రభువు నేను, ప్రభువు కంటే దేవుడెవర్రా అన్నాడు. నేనే ప్రభువునన్నాడు. కో యజ్ఞ పురుషో నామా, వాడెవడు యజ్ఞ పురుషుడే. మీకక్కడ భక్తి ఏమిటి? భర్తను వదిలిపెట్టి జారుడి యందు మనస్సు పెట్టిన ఆడదానిలాగా ఉంది మీ భావం అన్నాడు. విపరీత బుద్ధి కలిగి పాపాత్తుడై దారిగాని ఉత్పథంలో పడిపోయిన వాడిని చూచి ప్రయత్నించి దారిలో పెడదామనుకోని కూడా అగౌరవింపబడ్డ వారి, తిరస్కరింపబడ్డ ఋషులు కోపించి హన్యతామేష ప్రకృతే దారుణ జీవన్ జగదశావాసు గురుతే భస్మసధ్రువం. వీడు పరమ పాపాత్ముడు, వీడిని చంపండి, శపించండి, వీడు బతకటానికి వీలు లేదన్నారు. ఆ ఋషుల యొక్క పరాభవంతో ఈ దౌర్భాగ్యుడు ఉండటానికి వీలు లేదని ఆగ్రహంతో ఒక్కసారి హుంకారాలు చేశారు మహర్షులు. వీడు మరణించాడు వేణుడు. ఋషులు వెళ్ళిపోయినారు. ఈ శరీరాన్ని విద్యాయోగంతో తల్లి రక్షిస్తూ కాపాడుతున్నది. అప్పుడు మహర్షులంతా ఆలోచిస్తూ కూర్చున్నారు. ప్రభువు లేడు, అరాజకం, దొంగలు ఎక్కువైనారు, రక్షకులు కావాలి. ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ఉంటేనే కొంత జీవనం కలుగుతుంది ప్రపంచంలో. ఏం చేద్దాం? సరే, ఆ శరీరం రక్షించి ఉన్నది కదా, తమ మంత్రశక్తులతో యోగ ప్రభావంతో శరీరాన్ని మధించారు. ఆ శరీరం మధిస్తే రొమ్ము మధించారు. పొట్టివాడు, నల్లటివాడు, పెద్ద దవడలు, భయంకర ముఖం గలవాడు, ఎర్రని వెంట్రుకలు గలవాడు, కిరాత రూపాలు పుట్టినాయి. వాడి దుర్భావాలన్నమాట ఇవన్నీ. వాళ్ళంతా నైషాదులైనారు. మళ్లీ బాహువుల్ని మధించారు. 2 బాహువులను మధిస్తే కుడి బాహువులో నుంచి ఒక పురుషుడు, ఎడమ బాహువులో నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించారు. విష్ణు భగవత కళా భువన పాలిని.
ఆ స్త్రీ లక్ష్మీ స్వరూపం. ఆ పురుషుణ్ణి ఎప్పుడూ వదలనిది. ఆ పురుషుడే పరమ పురుషుడు. నారాయణుని యొక్క అవతారం. పృథువు విస్తరించాడు జగత్తంతటిని తన కీర్తి చేత. కనుక ఆ మధించబడ్డ పురుషుడు పదంలో వచ్చినవాడు వేణుని కుమారుడన్నమాట. ఇయం చ తత్పరాకి శ్రీర అనుజజ్ఞే అనపాయని. గంధర్వ ప్రముఖులు స్తోత్రాలు చేశారు, సిద్ధులు గానాలు చేశారు, శంఖతూర్య మృదంగ వాద్యాలన్నీ వాయింపబడ్డాయి. దేవర్షి పితృవర్షి గణాలన్నీ కూడా బ్రహ్మ జగద్గురువు దేవతలతో వచ్చి ఆ అవతరించిన ఆ కుర్రవాడి దగ్గర ఉన్న ఆ విష్ణుమూర్తి వారి లాంఛనాలు చూచారు. శ్రీవత్సం, పాదముల యందున్న ముద్రలు. క్షణంలో వృద్ధి పొందిన కుర్రవాడికి పట్టాభిషేకం చేశారు. సూతమాగధులు వైద్వాద్యాలు వాయించి స్తోత్రాలు చేశారు. బ్రహ్మదేవుడు బ్రహ్మమయమైన కవచం ఇచ్చాడు. వాయుదేవుడు వింజామరలిచ్చాడు. కీర్తి అనేటువంటి ఒక పూలదండ ఇచ్చాడు. ఇంద్రుడు కిరీటం ఇచ్చాడు. బ్రహ్మమయమైన తేజస్సు ఇచ్చాడు. సరస్వతీదేవి స్ఫటికహారం ఇచ్చింది. నారాయణుడు సుదర్శన చక్రం ఇచ్చారు ఈ పృథు చక్రవర్తికి. అవ్యాహతమైన అఖండ వైభవమైనటువంటి లక్ష్మీ స్వరూపం భార్య అయింది. 10 అంచులు కలిగినట్లు కాంతులతో ప్రసారిస్తున్నటువంటి ఖడ్గమును రుద్రుడు తీసుకోవచ్చిచ్చాడు. అగ్ని మంచి ధనుస్సునిచ్చాడు. సూర్యుడు మంచి బాణాలిచ్చాడు. అలాగే భూదేవత పాదుకలిచ్చింది. ద్యుదేవత పుష్పమయమైన బలినిచ్చింది. గీతాలు వాద్యాలు ఖేచరులంతా స్తోత్రాలు చేశారు, స్తుతులతో పొగిడారు. అప్పుడు పృథు అన్నాడు, ఏమయ్యా ఎందుకు ఇలా పొగుడుతారు? నేనేం చేశానని? ఇంతవరకు ఏం చేయలే, మీరు ఇచ్చినవి పుచ్చుకుంటున్నా గాని. చేసినప్పుడు పొగడవచ్చు, మీరు ఊరుకోండి అన్నారు. అంటే నాలంబయంతే మహిమాను వర్ణనే యో దేవవర్య అవతతర మాయజా. వేన శరీరంలో నుంచి స్వాధీనమైన తన మాయతో పరమపురుషుడు అవతరించాడు పృథు చక్రవర్తిగా. అంశ కళావతారం అన్నారు. ఇది నారాయణ అంశాంశాలు అనేక రకాలుగా అవతరిస్తాయి. ఇతడు పరమ ధర్మవేత్త, ధర్మగోప్త, రక్షకుడు. ధర్మసేతువులను చక్కగా నిలుపుతాడు. అవ్యక్త వర్త్మైష నిగూఢగార్య గంభీర మేధాగ ఉపగుప్త విత్తగ అనంత మాహత్య గుణైకధామా పృథు ప్రచేత ఇవ సంవృతాత్మ. వరుణుని వంటి నిగ్రహం కలవాడు. ఎంతవారికి అర్థం కాని దివ్యాతి దివ్యమైన గమన మార్గం కలవాడు. శత్రువులకు సహించరానివాడు. నిర్వక్ర విక్రమ ప్రభావవంతుడు. భూతములకు లోపల బయట అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ప్రాణాపానాది రూపములుగా వాయుదేవుడు గనక శరీరాదుల అన్నిటి యందు సంచరించినట్లుగా సర్వత్రా ఏకైకంగా ఆ పరమాత్మ పృథు చక్రవర్తి అని అన్నారు. ఎంతవరకు సూర్యుడు తన కిరణాలతో జగత్తును ప్రకాశింపజేస్తాడో అంతవరకు తన మనోరంజకమైన గుణ విక్రమ ప్రభావముల చేత అందరినీ సంతోషపెడతాడు. దేహదారులకు ఆత్మవలె ప్రియుడవుతాడు. ఆయన జాతకం అప్పుడే చెబుతున్నారు. ఇతడు భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాడు. తలపోయ బ్రహ్మనిష్ట జనముల కనయంబు కింకరుడైన వాడు. అఖిల శరీరగుడు ఆప్త సుహృజ్జనతానందకరుడై అలరువాడు. సంసార ఘన కర్మ సంఘహీనంబులయందు సంఘ సంప్రీతుడై జరగువాడు. దుర్మార్గమనుజ సందోగమునకు ఉగ్ర దండధరుండన తనరువాడు. ప్రకృతి పురుష కావేశుడై వరగువాడు. భగవదవతారయుక్తుడై నెగడువాడు. అగుచు వర్తించు సమ్మోదమతి చయిల్ల చారుతరమూర్తి.
ఈ రాజచక్రవర్తి. ఈ జ్యోతిషం చెప్పారు వారంతా జాతకాన్ని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి. ఈ తన యొక్క బాణకోటుల చేత భూమండలాన్ని స్వాధీనపరుచుకునేవాడు. ఇలా గుణకర్మల చేత స్తుతి చెయ్యబడ్డవాడై తనని గౌరవించి మర్యాద చేసిన వారందరిని అభినందించి చాతుర్వర్ణ్యాశ్రమ ప్రజల యొక్క అపారమైన ఆదరాభిమానాలు పొంది, ఇంతేకాదయ్యా విదురుడికి చెబుతున్నారు మైత్రేయ మహర్షి, భూమిని గోవుగా చేసి పాలు పిండినట్టు పిండాడు సంపదలని. అదేమిటన్నారు? ఆవు రూపం ఎందుకు ధరించింది భూదేవి? ఎందుకు ఇలా పెతకవలసి వచ్చింది? ప్రకృతి చేత విషమమైనది భూమి. ఒక చోట ఉన్నట్టు ఓ చోట ఉండదు. ఓ చోట గుంట, ఓ చోట మెరక, ఓ చోట పల్లం, ఓ చోట ఎత్తు. ఆయన చేత సమభాగం చేయబడ్డది, సమానమైన స్థితిని సంపాదించబడ్డది. ఆయన 100 అశ్వమేధాలు చేశాడు పృథు చక్రవర్తి. అశ్వమేధంలో గుర్రాన్ని దేవేంద్రుడు అపహరిస్తే ఆట గట్టిచ్చాడు. ఇంద్రుడు గడగడలాడాడు. బ్రహ్మగారు రావలసి వచ్చింది. స్వామి, ఇవి కొంచెం వివరించి చెప్పమన్నాడు. ఇవి టూకీగా చెప్పారు మీరు. చెబుతున్నానని మైత్రేయుడు అంటున్నాడు. ఎప్పుడైతే పట్టాభిషిక్తుడైనాడో ఈ జగత్తులో ఉన్నవారంతా వెళ్ళారు. ప్రజలయ్యా, ఆకలి అవుతున్నది, ఆకలి మండిపోతున్నది. జఠరాగ్ని యథా అగ్నినా కోటరస్థేన వృక్షా. త్వరల యందు తగిలినటువంటి అగ్నిజ్వాలతో చెట్లు తగలబడ్డట్టు మనుష్యులకు ఆహారం ఉండాలి, లేకపోతే ఈ జఠరాగ్ని లోపల తగలబెడుతుంది. ఆకలి అయిపోతున్నది. ఆలోచించాడు, చాలా విచారించాడు. ఎందువలన ఆహారం పోయింది? ఎవరికీ ఇంద్రియ బలం లేదు, బుద్ధి లేదు, శక్తి లేదు, పరాక్రమం లేదు, ధర్మం లేదు, సత్యం లేదు, తృప్తి లేదు, తుష్టి లేదు. అప్పుడు ఈ భూమి యందు కోపం కలవాడై ధనస్సు పట్టుకున్నాడు. అల్లికత్రాడు వంచాడు. భూమిని చంపేస్తా అన్నాడు. ప్రవేపమాన ధరణి, గడగడలాడిందిట భూదేవి. గౌ సత్యప అపాద్రవతు భీత మృగీవ మృగయుద్రుత. వేటవాడు గనక వెంటబడితే పరిగెత్తినట్లు ఒక గోవు రూపం ధరించి భూదేవత పరిగెత్తడం మొదలుపెట్టి. ఈ భూమి చూడండి, మనల్ని బతికిస్తుంది, మనకు ఆహారం ఇస్తుంది, పంటలు పండుతాయి, నిధులు నిక్షేపాలు అన్ని భూమిలోనే. వసుంధర అని పేరు ఆమెకి. అన్నీ గనులేగా. బొగ్గు దగ్గర నుంచి, తైలం దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర అన్ని గనులే. బంగారం, వెండి, రాగి, ఇనుము, ఏది పంట పైన వచ్చే అంతా భూమి ఇవ్వాలి. పంట ఇచ్చినా, అది వేరుశనక్కాయలు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా భూమిగా. ఈ భూమి ఎప్పుడు ఇస్తుందంటే ప్రభుత్వంలో ధర్మం బాగా ఉన్నప్పుడు ఇస్తుంది. ప్రభువులు ధర్మాత్ములు అయినప్పుడు ప్రజలు ధర్మాత్ములు అవుతారు. ప్రజలలో ధర్మం ఎప్పుడు ఉంటుందో అప్పుడు భూమి తన యందేమీ దాచుకోదుట. బస్తా విత్తనాలు వేస్తే 10 పుట్ల ధాన్యం ఇస్తుంది. అంటే భూమి కూడా పంటగా మారి పైకి వస్తున్నది. మనం తినేది అన్నమే, అన్నం అనుకుంటాం, కానీ మట్టి అది కూడా ఆ రూపంగా మారిపోతుంది. మారితే తినగలుగుతున్నాం. ఈ సమస్తమైన జంతుజాలం జీవించడానికి భూమి ఆహారం ఇస్తుంది. ఆహారం ఇవ్వాలంటే నీలో ధర్మం ఉండాలి. నీ ప్రవృత్తి మంచిగా ఉన్నప్పుడు భూమి ఉపద్రవాలు లేకుండా ఉంటుంది. భూకంపాలు, యాక్సిడెంట్లు, రైళ్లు పడిపోతాయి, ప్రజలు పడిపోతారు, చచ్చిపోతారు, అగ్నిహోత్రాలు, ప్రమాదం. మనంతట మనం చంపుకునే కేసులు కొన్ని అయితే, అనుకోకుండా చచ్చేవి కొన్ని. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? ధర్మం అనేది మనస్సులో లేనప్పుడు నీతి, నియమం, కట్టుబాటు, పెద్ద పిన్న తారతయం ఎందుకు వినాలి? తండ్రి చెప్పినట్టు కొడుకు ఎందుకు వినాలి? కొడుకు చెప్పినట్టు తండ్రి ఎందుకు వినకూడదు? అత్తగారి మాట కోడలెందుకు, కోడలి మాట అత్త ఎందుకు వినకూడదు? ఇల్టా ఉల్టా సీదా. ఎప్పుడైతే మనం ఇలా తల్లకిందుగా వ్యవహారం ఇస్తామో పంటెందుకు పండాలి, నువ్వు వేసింది మింగి కూర్చుంటున్నా.
ఏదో ప్రొడక్షన్ వచ్చిందంటాం కానీ ఎరువులు వేయగా వేయగా చివరకు జరిగే పని అదే. ఆ ధర్మం అనేది ముఖ్యంగా ఉండాలి. కృతయుగంలో నాగలి పెట్టి దున్నలే, విత్తనాలు వేసి కష్టపడలే. అకృష్టపచ్చ ఓషధయ, దున్నకుండా పండేవిట. కావలసిన ఆహారం ప్రజలకు కావలసినంత అట్లా పుట్టేది. ఎక్కువైతే మనం మాత్రం ఏం చేసుకుంటాం? దొరకదంటే రేషన్లో పందారు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం. కానీ ఎక్కువైతే ఎవడూ బతకడుగా, ఎవడూ నిలవ చేయడు, ఊరికనే వచ్చేది అట్లా. ఇప్పుడేమిటి? ఆహారం తగ్గింది, జనాభా పెరిగింది. ఇది అధర్మ లక్షణం, ధర్మము యొక్క ప్రత్యయం. అందుకని భూమి ఏం చేస్తుంది? ఇవన్నీ మింగేస్తుంది. వచ్చింది ఎవరనుకున్నావు? పృథువు. పృథువు పరిపాలనలో వసుధే త్వం వధిష్యామి. అందుకనే భూదేవికి భర్త అన్నారు ప్రభువును. శ్రీపతి భూపతి అంటారు. శ్రీదేవి భూదేవి అంటే అర్థం అది, జగత్తును పరిపాలిస్తేవాడు ఆయనేగా. నిన్ను సంహరిస్తానన్నారు. భాగం బర్హిషియా భృంక్తే భుంక్తే నతనోషితయ వసు యవసంజగ్ధ్య అనుదినం నైవ దోగ్ధ్య ఉదసంపయ. గోవు రూపం ధరించిన భూమిని అంటున్నారు. దాడా బాగా తింటున్నావు, పాలు ఇవ్వటంలే. మా దగ్గరున్న దాణా అంతా ఖర్చు అయిపోతున్నది, నువ్వు మాత్రం పాలు ఇవ్వటంలే. నువ్వు స్తబ్దురాలివైనావు. నా బాణాలతో ముక్కలు ముక్కలు చేస్తా అన్నారు. ఆమె నమస్కరించింది, విష్ణు స్వరూపం అని తెలుసుకుంది. నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే స్వరూపానుభవేన నిరుద్ధ నిర్ధుత ద్రవ్య క్రియాకార విభ్రమోర్మయే ఏన అహం ఆత్మాయతనం వినిర్మితా ధాత్ర. స్వామి, నీ ఆజ్ఞను పరిపాలించే బ్రహ్మచేతనే నేను భూలోకంలో భూమిగా ఈ సమస్త జీవులను ధరిస్తున్నా. నా మీదే అంతా తిరుగుతారు, పడుకుంటారు, కూర్చుంటారు, నిల్చుంటారు. ధరించేది గనక ధర అని పేరు. నీవే నన్ను పుట్టించావు, నిలిపావు, ప్రభుత్వం ఇచ్చావు. నువ్వే చంపితే ఎట్లాగయ్యా? ఏతదాత ససుజతు చరాచరము స్వమాయయా ఆత్మాశ్రయయా అవితర్క్యయా తయైవ సోయం కిల. ఏ నీవు ఆది కాలంలో ఈ జగత్తంతటినీ సృష్టించావో, నువ్వే మా మీద ఇలా కోప్పడితే ఎలా స్వామి? నువ్వే రక్షించాలన్నది. అప్పుడు మరలంటున్నది, కోపాన్ని కొంచెం నిలుపుగో స్వామి. అథవా అముష్మిన్ మునిభిస్తత్వదర్శిభికి దృష్టా యోగా ప్రయుక్తాశ్చ. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందువల్ల వస్తాయి? ప్రజల యొక్క అవివేకం వల్ల వస్తాయి. వాటిని ఎలా పోగొట్టాలో ప్రయత్నించు, అంతేగాని నన్ను చంపితే వచ్చేదేమిటి? నన్ను చంపితే ఉన్న ఆధారం కూడా పోతుంది. దానికి ఉపాయములు ఆలోచించు. నీబోటి వివేకవంతుడికి ఉపాయం దొరకదా? నిజమే మీరన్న మాట. ఇచ్చినవన్నీ తినేసి కూర్చున్నా. ఏం చెయ్యాలి? వాళ్ళల్లో ధర్మం లేదు. ప్రజలలో ధర్మం ఉన్నప్పుడు, సత్యప్రవర్తన ఉన్నప్పుడు వేసింది నాలో ఈమిడి పైకొస్తుంది. అంత గడ్డి తింటే ఇన్ని పాలిస్తుంది. ఆ పాలు ఎలా ఇస్తుంది ఆవు? ఈ తిన్నటువంటి గడ్డి పాలగా మారి ప్రభూతం అవుతుంది, వృద్ధి పొందుతుంది. అంతేగాని గడ్డి తిందాం, పాలిద్దామని అది కూడా అనుకోదు పాపం. అది వరుస పరమేశ్వరుడు యొక్క విలాసం, మాయ. అవివేకులు, దుర్మార్గులు ప్రభుత్వం వచ్చింది, ప్రజల అధర్ములు అయినారు. అన్ని యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, భగవద్ ఆరాధన లేవు, సత్కర్మలు లేవు. నేను ఎట్లా ఇస్తాను? నేను ఇవ్వాలంటే నాకు కూడా కొంచెం శక్తి రావాలి. సత్కర్మలు చేసినప్పుడు గాని కాదు. చోరీ భూతే అథ లోకే యజ్ఞార్థే అగ్రసమోటధీ. ఎక్కడికి ఏమీ పోవుటండి, అన్ని భూమిలో ఉంటాయి. ఒకప్పుడు ఇస్తుందిట, ఒకప్పుడు దాస్తుంది.
తల్లి గనక పిల్లవాడికి అన్నీ ఇస్తే చెడగొట్టుకునే పిల్లవాడికి ఇవ్వరుగా. వాడు పేకాడతాడు, ఏదో వెళ్ళి దుర్మార్గం చేస్తాడని. ఖర్చు పెట్టుకునేవాడికి నిదానంగా ఇచ్చినట్లు తల్లి వంటిది భూమి. నా దగ్గర నువ్వు పితుక్కోమన్నది. వత్సంకల్పయ మే వీర ఏ నాగం వత్సలాతవా ధోక్ష్యే క్షీరమయాన్ కామానను రూపంచ దోహనం. నాకు ఈ జగత్తులో ఉన్న జీవకోటికి నిజంగా ఆహారం ఇవ్వాలని అనిపించేటప్పుడు తప్పకుండా ఇస్తాను. నీవు సత్పాత్రుడవు, యోగ్యుడవు, ధార్మికుడు, సమర్థుడవు, ప్రభువు అయినావు. నీ ప్రభుత్వంలో నేను ఎందుకు దాచుకుంటానయ్యా? ఇస్తాను కావలసినవన్నీ. కానీ సరి అయిన ఒక దూడను కల్పించుకో. ఆ దూడ ద్వారా గోవునైన నన్ను పాలుగా పితుక్కో సమస్తమైన పదార్థాలు అని భూదేవి ఆ పృథు చక్రవర్తిని ప్రార్థించి కోరి ఉపాయం చెబుతుంది. క్రమంగా గోవునుగా చేసి భూమిని గోవు ప్రార్థించిన తరువాత ఆ గోవు దగ్గర ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దూడగా చేసి ఈ సమస్తమైన జగత్తు కావలసినవన్నీ పితికారు. భూమి మాటలు మన్నించి బృహస్పతిని దూడగా చేశారు. ఛందోమయమైన పాలు పితికారు. ఇంద్రియములనే పాత్ర ఎందు దేవతలు ఇంద్రుణ్ణి దూడనుగా చేశారు. సోమరసాన్ని పితికారు. అంటే యజ్ఞయాగాది కాండ ప్రారంభించారు. బంగారుమయమైన పాత్రలో వీర్యము, ఓజస్సు, బలము అనేది పాలుగా బయలుదేరింది. దైతేయ దానవాదులు ప్రహ్లాదుణ్ణి దూడగా చేశారు. అంటే పరమ భాగవతోత్తముడు గనక అసుర జాతిలో కూడా ఉత్తమ స్థితిని కల్పించడం. గంధర్వ అప్సరసలు పద్మమయమైన పాత్రలో పాలు పితికారు. విశ్వావసు అనేటువంటి ఆయన్ని దూడగా చేసి గాంధర్వ శాస్త్రమంతా బయలుదేరదీశారు. పితృదేవతలు అర్యముడు అనేటువంటి దూడను కల్పించి కవ్యం అనే క్షీరాన్నంటే పితృశ్రాద్ధాదులన్నీ జరిగినాయి. కపిలుణ్ణి వచ్చు దూడనుగా తయారు చేసి సమస్త ఋషులు కూడా యోగ సాంఖ్యములనే వాటిని పితికారు. ఇలా అంటే ఒక్కొక్క ఆధారంతో ఒక్కొక్క శాఖ వేదములు, సామములు, గానములు, యజ్ఞములు, క్రతువులు, దానములు, తపస్సులు, సాంఖ్యములు అన్నీ ప్రవర్తింపబడ్డాయి. సర్వ ఆస్తికత్వము జగత్తులోకి వచ్చింది. సర్వ సంపదలు కలిగినాయి. వైభవం కలిగింది. ఇతర రాజులకు ఎవ్వరికీ రాలేదన్నారి పృథు చక్రవర్తి యొక్క గొప్పతనం. భూమి నుంచి రసములను తీసి భూమిని నిలిపి భూమిని ఉద్ధరించి భూమిని చక్కగా కాపాడినవాడు గనక ఈ భూదేవతకు పృథ్వీ అని పేరొచ్చింది. ఆయన చేత రక్షింపబడ్డదని. అదీక్షత రాజర్షికి హయమేధ శతేన సఖ. బ్రహ్మావర్తంలో మనువు యొక్క దివ్యక్షేత్రంలో తూర్పు దిక్కుగా సరస్వతీ నది ప్రవహించే చోట భగవంతుడైన సర్వైశ్వర్య సంపన్నుడైన ఆ పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. 100 ఒకటి కాదు. శతక్రతు అని ఇంద్రుడి బిరుదు. 100 అశ్వమేధాలు ఎవరు చేస్తారో వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుంది. అది ఇంద్రుడికి భయం, మన పదవి పోతుందేమో అని 100వ అశ్వమేధం ప్రారంభించాడు. అది ఇంద్రుడు సహించలే. యజ్ఞపతి సాక్షాత్ భగవంతుడు నారాయణుడు, సర్వాత్ముడు, లోకగురువు, ప్రభువు, బ్రహ్మ సర్వాభ్యం లోకపాలై సహానుగై ఉపగీయమాన. బ్రహ్మ, శంకరుడు, లోకపాలకులంతా వచ్చారు. గంధర్వులు, మునులు వచ్చారు. సిద్ధ విద్యాధర దైత్య దానవ గుహ్యగాదులు వచ్చారు. సునంద నంద ప్రముఖులైన నారాయణ పార్శ్వగణాలన్నీ వచ్చినాయి. కపిల, నారద, శ్రీదత్త, యోగీశ, సనకాదయ. కపిల మహర్షి, నారదుల వారు, శ్రీ దత్తాత్రేయమూర్తి, సర్వయోగీశ్వరులు, సనకసనందనాథులు, పరమ భాగవతులు ఆ భగవంతుని యొక్క సగుణ సాకార విలాస మహాక్రతువు దగ్గరికి ఆనందించడానికి వచ్చారు.
తరవగా భూమి వర్ష్మాణ ప్రాసూయత మధుచ్యుత. పంటలు చక్కగా పండినాయి, వృక్షాలకు మంచి పుష్పాలు, పుష్పాలకు సుగంధం, ఫలాలకు రసం, రసానికి బలం, బలానికి పుష్టి. ఇప్పుడు మనం ఇంత తిన్నా ఏమి రసం ఉండదు, ఒక్క విటమిన్ ఉండదు. కారణం ఏమిటి? అందులో శక్తి లేదు. తాలు వారం రోజుల కింద గుళ్ళిపోయిన టమాటాలు ఫ్రిడ్జ్లో బాగున్నట్టు అనిపిస్తాయి, అవే తింటాం మనం. కాబట్టి ప్రతి వస్తువు దగ్ధపటన్యాయం అన్నారు. ఊరికే సారరహితం అయిపోతుంది, సారవంతం కావాలి. కొంచెం తిన్నా సారం కావాలి, ఎక్కువ తినక్కర్లే. తంతాదృశాకృతిం వీక్షమేనే ధర్మ శరీరిణం. జరుగుతున్నది, యజ్ఞం జరుగుతున్నది. అశ్వమును కాజేయటానికి వచ్చాడు మహానుభావుడు దేవేంద్రుడు. తమత్విర్భగవాన ఇచ్చతు. ఒక పాషండ వేషంతో వచ్చినట్టు కనిపెట్టి అత్రి మహర్షి వారు వెంటనే చెప్పారు, పృథుచక్రవర్తి గుర్రం పోతున్నది. పృథుపుత్రుడున్నాడు, కోపించాడే నిలవమన్నాడు. ఆ వేషం మార్చేసి జటాధారి భస్వం పూసుకొని కనపడేటప్పటికే బాణాన్ని వదిలిపెట్టలేకపోయినాడు. అత్రివారు చెప్పాడు, వాడే ఇంద్రుడు, లాగేస్తున్నాడు, గుర్రాన్ని ఎత్తుకెళ్తున్నాడు, ముందు చూడమన్నారు. అశ్వాన్ని రూపాన్ని వదిలిపెట్టి పరుగు తీశాడు దేవేంద్రుడు. గుర్రం తెచ్చారు, మళ్లీ యజ్ఞం దగ్గరికి వచ్చింది. పరమరుషులంతా ఆయనకు పేరిచ్చారు కుర్రవాడికి, విజితాశ్వుడు అని. గుర్రాన్ని గెలుచుకొచ్చాడని. మళ్లీ ఇంతట్లో వాడు ఆ ఇంద్రుడు చీకటిని సృష్టించాడు, మళ్లీ గుర్రం ఎత్తికెళ్ళాడు. శశాలయూపత్తం ఛన్నో హిరణ్య రచనం విభూ. ఆ యూపస్తంభానికి కట్టేసినటువంటి దాన్ని పట్టుకో వెళ్తున్నాడు. అత్రి మహర్షి చూచాడు, అడుగడుగుడుగా వచ్చాడన్నారు. కపాల ఖట్వంగధరం వీర. కపాలం పట్టుకున్నాడు చేతిలో, యోగదండం పట్టుకున్నాడు. వీడిని కొట్టడం ఎట్లా అనుకున్నాడు ఆ కుర్రవాడు. వీడే, కొట్టేసాయి ముందు. అత్రి మహర్షి చెప్పారు. ఆ గుర్రాన్ని రూపాన్ని వదిలిపెట్టి పరిగెత్తాడు. అశ్వముపాదాయ పితురు యజ్ఞమధవ్రజతు తదవజ్యం హరే రూపం జగృహుర్జ్ఞాన దుర్బల. ఇక్కడ ఒక్కొక్క వేషం వేశాడు ఇంద్రుడు. ఆ ఒక్కొక్క వేషాన్ని కలియుగంలో ఒక్కొక్క వారు ధరించారు. ఒక గోసాయి రూపం, ఓడు గడ్డాల రూపం, ఓడు గుండు చేయించుకున్న రూపం, ఓడు విభూతి పూసుకున్న రూపం. కలియుగంలో ఇవన్నీ చిచిత్రాకారాలతో జనాన్ని మోసం చేస్తారని. యాని రూపాణి జహ్రే ఇంద్ర హయజిహీర్షయ తాని పాపస్య షండాని లింగం షండ విహోచ్యతే. ఆ ఇంద్రుడు కపట వేషంతో వేసిన వేషాలు ధూర్తులకు, లోక వంచకులకు ఈ వేషాలుగా కారణమైందన్నారు. ఆ పృథు చక్రవర్తి యజ్ఞం చెడగొట్టడానికి రకరకాల వేషాలు వేసి గుర్రాన్ని ఎన్నిసార్లు అపహరించాడు. ఈ అపహరించినప్పుడల్లా వాడు కనుక్కొని వెంటబడ్డప్పుడు ఆ వేషం వదిలేవాడు. ఇది మనుష్యుల మీద వదిలేశాడు ఆయన. రక్తపట్టాదీసు ఎర్రగుడ్డలు కట్టడం, తెల్లగుడ్డలు దిగేసుకోవడం, అది కూడా ఓ వేషమే. ఆడాముగా గుండు చేయించుకోవడం, రకరకాల విచిత్ర, ఇవన్నీ కూడా గొప్ప వేషాలని ప్రజల్ని మోసం చేయటం. మంచి మాటలు తీయగా చెప్పడం, సాగదీసి మాట్లాడటం, ఇతరులను ఆకర్షించడం. అప్పుడు చూసి ఇది లోకం చెడగొట్టేట్టున్నాడు ఇంద్రుడని మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ పృథు చక్రవర్తి ఇంద్రుడి మీద కోపించాడు. బాణమాధత్త ఉద్యత కార్ముక. ధనస్సు నెత్తినవాడి బాణాన్ని లాగాడు, సంధించదలిచాడు. ఇంద్రవధ కోసం ప్రారంభించిన ఆయన్ని చూచారు మహర్షులు ఋత్విక్కులు. నయుజ్యతే అత్ర అన్యవధ ప్రచోదిత. రాజా, మహానుభావ, ఆగ్రహాన్ని ఆపు. ఇది యజ్ఞం సమయం, యజ్ఞం మధ్యలో నువ్వు చంపకూడదు, ఆపేయవయ్యా. వయం మరుత్వంతమిక అర్ధనాశకం హృవయామోహే త్వచ్రవసా హతత్విషం
అయాతయామోపహతై తమగ్రయే ప్రసఖ్య రాజన్ జుహవామతే అహితం. నువ్వెందుకు కోప్పట్టం? ఆ ఇంద్రుడని తెలుసుకున్నాంగా, వాడిని ఆట కట్టించడానికి మంత్రాలతో లాగి తెచ్చి ఈ అగ్నిగుండంలో హోమం చేస్తామన్నారు అని చెప్పి మహర్షులు కోపించి ఆజ్యధారలన్నీ కూడా శృక్శృవాలలో తీసుకొని ఇక లేచి ఇంద్రము స్వాహ అన్నారు. ఇంద్రాయ స్వాహ అంటారు మామూలుగా. ఇంద్రుడి కొరకు హవిస్తని కాదు, ఇంద్రుణ్ణే హోమం చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చారు, ఆపారు. నవధ్య భవతామింద్ర, మీరు ఇంద్రుణ్ణి చంపకూడదన్నారు. యజ్ఞో భగవత్తను, ఇంద్రుడు కూడా భగవంతుడి రూపమే. ఆయన ఎందుకు మీరు సంహరిస్తారు? ఇంద్రేణ అనుష్ఠితం రాజ్య కర్మ ఏతద్ విజిఘంసత అలంతే క్రతుభిస్మిష్టైకి. ఇంద్రుడు మీ యజ్ఞాన్ని ఆపాడు, కర్మకాండ చెడగొట్టాడు, యజ్ఞానికి ఇబ్బంది అయిందని కదా మీ కోపం. పృథు చక్రవర్తి సాక్షాత్ భగవంతుడు నారాయణ. ఆయన కర్మల వల్ల కావలసింది ఏమిటి? మామూలు వ్యక్తులకు కర్మలు కావాలి, ఏదో వాళ్ళు కర్మలతో ఏదో పొందుతారు. ఇక చాలు ఈ కర్మ వల్ల. పృథు కీర్తి, పృథు విస్తృతమైన విస్తరించిన యశస్సు కలవాడు. మోక్షధర్మవితు, జగత్తుకు జ్ఞానాన్ని కల్పించిన భగవంతుడే అంశావతారంగా రూపాంతరంగా కూర్చున్నాడు. స్వామి, ఇంద్రుడి పట్ల నువ్వు కోపించడం న్యాయం కాదు. నీ ఆజ్ఞను పరిపాలించేవాడే ఇంద్రుడు అంటే ఏమిటి? నీ ఆజ్ఞ ఇచ్చిన దాన్ని పరిపాలిస్తున్నాడు ముల్లోకాలకి నీ ప్రతినిధిగా. ఉభావపి ఉత్తమ శ్లోక విగ్రహము, మీరిరువురూ లోకాన్ని కాపాడవలసిన వారు. అందుకని అనవసరమైన ఆగ్రహాన్ని వదిలేసాయి. ఏభిరింద్రోపసంసృష్టై పాషండైర్హారిభిర్జనం హ్రియమాణం విచక్ష్వా ఏనం ఎస్తే యజ్ఞదృగు అశ్వమూటు. యజ్ఞాన్ని పాడు చేసినవాడు, గుర్రాన్ని ఎత్తుకో వెళ్ళినవాడు. ఇంద్రుడు వేషాలేశాడు చూడండి, అనేక వేషాలు. ఇవన్నీ ధర్మద్రోహ వేషాలు. ఇది యజ్ఞాలని కర్మకాండని చెడగొట్టేది. కాబట్టి నువ్వు నారాయణ కలతో ఆవిర్భవించావు. నువ్వు ఇంద్రుణ్ణి శిక్షించవద్దు. ఆ నాస్తిక ప్రపంచం కొంతమంది దాన్ని అనుసరిస్తారు. లోకంలో అవి ఇవి ఉంటాయి రెండు. ఇలా లోకగురువు అయిన బ్రహ్మ చేత ఆదేశించబడ్డవాడై ఇంద్రుడితో స్నేహం చేశాట. ఆగ్రహం వదిలేశాడు. నాకెందుకు ఆగ్రహం? ఈ కర్మ చేయకపోతే ఇప్పుడు లోటేమిటి? జ్ఞానం కలిగినప్పుడు వైరాగ్యంతో కర్మలు అనవసరం. అప్పుడు అందరూ చక్కని ఆశీర్వచనాలు చేశారు. సక్రమంగా యజ్ఞం మాత్రం పూర్తి చేశారు. యజ్ఞపతి స్విష్టో యజ్ఞభుకుతమ భాషత క్షమాపయత ఆత్మానమముష్యక్షంతు బర్హసి. అప్పుడు ఇంద్రుడు క్షమాపణ కోరుకున్నాడు వచ్చి పృథు చక్రవర్తిని. స్వామి క్షమించారు. ఏకైకమైన వస్తువు సత్యజ్ఞానానంద స్వరూపం, అది స్వయం జ్యోతి స్వరూపం. యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్విత భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రశంసితి. అక్కడికి నారాయణుడు వచ్చి చెప్పారు జ్ఞానోపదేశం. ఓ రాజా, నువ్వు నా అంశస్వరూపం. ఎవరైతే నన్ను చక్కగా గుర్తించగలుగుతారో వారికి కర్మకాండ బాధించదు. ఇక ప్రపంచంలో వ్యర్థభావం కల వారినే ఇవి బాధిస్తాయి. నీకటువంటి ఏ విధమైన సంకోచం అక్కరలేదు. అన్యతమోవితస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతం దృష్టాసి సిద్ధాను అనురక్త లోకః. ఆ నారాయణుని చేత ఇలా బోధించబడ్డవాడై శిరసా గ్రహించి
పాదములను స్పృశించి విశ్వవ్యాపకుడైన నారాయణుడు పృథు చక్రవర్తికి దర్శనమిచ్చారు. ఒకే భగవంతుడు తన మాయతో ఆరాధింపబడేవాడుగా ఆరాధిస్తున్నవాడిగా కనపడతాడు. అంశాంశలతో ఇదొక విలాసం. తన రూపమైన నరుడైన అర్జునుడికి శోకమోహాలు కలిగినట్టు, ఆయన దుఃఖపడి నేను యుద్ధం చెయ్యనని కూర్చున్నట్టు యుద్ధం రథంలో స్వామి అతనికి బోధించినట్లు అర్జునుడు భగవంతుడే. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. కృష్ణ అనే పేర్లు ఇన్నున్నాయి. నారాయణ కృష్ణ అంటే కృష్ణ వ్రజప్రియ గోపికాచోరుడైనటువంటి చిత్తచోరుడు నారాయణుడు శ్రీకృష్ణస్వామి. కృష్ణం ద్వైపాయనం వేదవ్యాసుల వారు. కృష్ణం వందే పృథాసుతం కుంతి కుమారుడుగా అవతరించిన వాడు అర్జునుడు. ఆయన కృష్ణుడే, భగవంతుడే. భగవంతుడికి అజ్ఞానం కలిగిందా? భగవంతుడు వచ్చి బోధించాడా? పరశురాముడికి గర్వం కలిగిందా? శ్రీరాముడు వచ్చి పోగొట్టాడా? ఇవి భగవంతుడే అనేక రూపములతో విచిత్రమైన విలాసం చూపిస్తారు. ఇది అందుకని పరమాత్మ నారాయణుడు వచ్చి అనుగ్రహించారు పృథు చక్రవర్తిని. త్వద్వరద ఈశ్వరాద్భుత కథం వృణీతే గుణ విక్రియాత్మనాం. ఆనంద బాష్పాలు కలిగిన ఈ పృథు చక్రవర్తికి బ్రహ్మానంద పరమశుడైనాడు. సోమల శ్యామల దివ్య శరీరం కలిగిన తులసి వనమాలా భూషితుడైన నారాయణుని దర్శనంతో నాయనా పృథు వరం కోరుకోమన్నారు. ఏం కోరాలన్నాడు? వారకాణామపి సంతి దేగినాము తాని స కైవల్యపతే వృణేన్నచ. నేను ఏ కోరిక కోరనన్నాడు. కోరికలు కోరేవాడంతా వ్యాపారి, కోరికలు కోరేవాడంతా లోపం కలవాడు. నాకక్కరలేదు. ఎత్ర యుష్మచ్చరణంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేవ మేవరగా. ఈ కర్ణములకు ఎల్లప్పుడూ ఆ భగవన్నామ దివ్య కథా వైభవ వర్ణన విశేషాలే వినపడుగాక. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధా కణానిలక స్మృతిం పునర్విస్మృత తత్వ వర్తమానాము కుయోగినాము నో వితరతి అలంపరై. యోగములో మహిమలో జనవశీకరణమో, జనం బాగా తన చుట్టూ చేరటమో ఇది కుయోగులకు కావాలి. భగవత్పాదారవింద మకరంద రసాస్వాదన నిజంగా అనుభవంగా గుర్తించగలవారికి మరొకటి కావాలా? నీ చరణారవింద రసాస్వాదన, నీ కథాశ్రవణ కుతూహలం నాకు కల్పించమన్నారు. అథా భజంతు అఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేలాలస అప్యావయోరే కపతి స్పృథో గోకలి నస్యాత్ కృతత్వచరణైకతనయోగో. నీ చరణార విందముల యందు స్మృతి నాకెప్పుడూ తప్పకుండుగాక. అందుకనే సాధువులు ఎప్పుడూ నిష్కారణంగా నిష్కామంగా నిరీహులై నిన్ను భజిస్తారు. భగవంతుని యొక్క మాయ మనకు కప్పకుండా భవత్ పద అనుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యతు భగవను న విద్మగే. నీ పాదారవిందముల యొక్క స్మరణం అది అనుస్యూతమై నిలవాలి. ప్రతివాడు చేస్తాడింతో అంతో కాని నిలవదు. అది అనుస్యూతం కావాలి. త్రికాలావస్థాయి ఉండాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు సృష్టి స్థితి లయములు సమస్తావస్థలయందు సర్వేంద్రియముల యొక్క పని కూడా పరమాత్మ యందు ఉండాలి. పానీయములు ద్రవుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ సంతత శ్రీనారాయణ పాదయుగ్మక
యుగళీ చింతామృత స్వాద సంధాన తత్పరుడై సురారిసుతుడు మరచేయ తద్విశ్వమున్. ఆ భగవచ్చరణారవిందముల యొక్క దివ్య మకరందానురస అనుభవాన్ని పొందటం కంటే జన్మకు లేదన్నారు. త్వన్మాయయా అర్థా జన ఈశ ఖండిత యదన్యదాశాస్త ఋతత్వనో బుధ. నీ మాయ చేత సత్యస్వరూపమైన నీకంటే అసత్యమైన అశాశ్వతములైన క్షణభంగురములైన ఈ జగదాదులను కోరేవాడు అవివేకి కాక మరొకడు ఎవడైతాడన్నారు. స్వామి, నీవే తండ్రివి, మేం బిడ్డలం, మమ్మల్ని దారిలో పెట్టవలసిన వాడి అని ఆదిరాజైన పృథు చక్రవర్తి చక్కగా పరమభక్తియుక్తమైన చిత్తంతో, నిర్మలమైన హృదయంతో, శుద్ధమైన భావంతో భక్తిరస్తుతే కోరితే స్వామి అన్నారు, నీకు అనన్యమైన దృఢమైన భక్తి కలుగుతుందన్న. ఉన్నదయ్యా. కనుక భగవంతుని భక్తి కలగాలంటే భగవదంశై ఉండాలి. వాడు కూడా భగవదంశైనప్పుడే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఆ ప్రతివాడు భగవద్రూపమే విచారిస్తే అజ్ఞానం తొలగిన కొద్దీ భగవదంశం, మసిపోయిన కొద్దీ తప్పాల కనపడ్డట్టుగా ఈ చిత్తం అంతఃకరణయందు కలిగినటువంటి ఈ జన్మజన్మాంతర కర్మవాసనా బంధాలు ఎంతవరకు మనకు తొలుగుతూ ఉంటే తొలగిన కొద్దీ ప్రీతి కలుగుతుంది పరమాత్మ ఎందు. అలా మెల్లమెల్లగా ప్రేమ, ఆ తీపి తగిలితే ఓడగలడు. తీపి తగలదు. ఎందుకు తగలదు? చేదులో ఉన్నాం గనక. ఈ చేదు నుంచి మెల్లమెల్లగా రావాలంటే పుణ్యం, జన్మాంతర సంస్కారం, భగవద్ అనుగ్రహం. సత్వం కురు మయాదిష్టమప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోక సర్వమప్రోతి శోభనం. అంటే సంసారం వదిలిపెట్టి, జగత్తు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి భార్యను పరిగెత్తడం కాదు. పరిగెత్తే పిచ్చివాడు అవుతాడు. మనస్సుతో అసంగంగా ఉండగలిగి ఉండాలి. ఈ మనస్సును పరమాత్మ ఎందుంచాలి. పరమాత్మ ఆజ్ఞ ఇది. నీకు గృహస్థు, భార్య, పిల్లలు కలిగారంటే వీళ్ళనందరినీ నడపాల్సిన బాధ్యత నీ నెత్తిన పెట్టాడు. ఆ యజమానిగా ఉన్న బాధ్యతను తప్పించుకోవడం తప్పు. దాన్ని సక్రమంగా పరిపాలిస్తూ నా ఆజ్ఞను నువ్వు జాగ్రత్తగా పరిపాలించమన్నారు. అందుకనే అర్చాయాం పృథువు అన్నారు. భగవంతుడి 9 భక్తులు చెప్పారు. ఆ 9లో శ్రవణం పరీక్షిత్, కీర్తనం శుకయోగి, దాస్యం హనుమంతుడు, నమస్కారం అక్రూరుడు, సఖ్యం అర్జునుడు. పృథు అర్చాయం పూజ, యజ్ఞములు, కర్మలు, పూజ, పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఉన్నదే అది పృథు చక్రవర్తిగా చూపించారట. లోకానికి ఒక్కొక్క మార్గం చూపించడం అందే ఈ భాగవతంలో ప్రత్యేకత. ఈ భాగవతముందున్నటువంటి ప్రతిఘట్టానికి భగవదవతారాలు, పరమభాగవతుల యొక్క లక్షణాలు, వారి యొక్క అనుష్ఠానాలు, ఆచరణలు మనము ఎలా అనుష్ఠించాలి. కర్మల చేత శుద్ధమవుతుంది. ఎప్పుడవుతుంది చిత్తం కర్మల చేత శుద్ధము? నిష్కామంగా చేసినప్పుడు. నువ్వే పని చేయి, ఆ పనిలో భగవంతుణ్ణి చూడు. అది భగవత్ప్రీతిగా చేసినట్టు భావించు. నీకోసం అనుకోవకు. అది వచ్చేటట్టుగా ఇలా వస్తుంది. అన్నం పెట్టి ఉన్నారు, తింటున్నావు, భగవంతుడే భోక్తా జనార్దన అనుకుంటే తిన్నది నువ్వే. మళ్ళీ అది రక్తంగా జీర్ణమయ్యేది నీకే. కానీ నీ భావం చేత బంధం వదులుతుంది. నాకే తింటున్నారంటే మిగిలేదు ఇంతే. ఇక ఏమీ భగవద్ అనుగ్రహం లేదు. కనుక ప్రతిదీ భగవత్ ప్రీతిగా కర్మకాండ చేసిన కొద్దీ ఈ చిత్తం పరిశుద్ధమవుతుంది. శుద్ధమైన చిత్తానికి భగవంతుని మీద ప్రేమ దానంతా అది కలుగుతుంది. ఆ ప్రేమ కలగటానికి కూడా యజ్ఞైరిజిమఖే ధనము దదిమఖే పాత్రేషు నూనం వృద్ధాన్ భేజిమఖే తపశ్చక్రుమఖే జన్మాంతరే దుశ్చరము నోచేతు
అనన్య సులభా భక్తిర్భవద్వేషిణి చానూరద్విషి భక్త కల్మషముషి శ్రేయఃపుషి శ్రీజుషి. మహాభక్తులు అంటారు, నేను జన్మ జన్మాంతరాలలో తపస్సులు చేసుంటా, సత్పాత్రముల యందు దానాలు చేసుంటా, యజ్ఞాలు చేసుంటా, కర్మలు చేసుంటా, ఏమేమో చేసి ఉండాలి. లేకపోతే ఆ కంసశత్రు భక్త మానస చౌర్యం చేసే పరమేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి నందనందన దివ్యాతి దివ్య సుందరాతి సుందర విగ్రహ వైభవముందు నా చిత్తం ప్రేమ పొందుతుందా, ఆసక్తమవుతుందా? నేను పరమ కృతార్థుణ్ణి కదా అనుకుంటారు మహాభక్తులు. ఇటువంటి అర్చన కర్మ కాండ చేత వివిక్తమైన భక్తి, పరమేశ్వరుడు యందు ప్రీతి కలిగి పృథు చక్రవర్తి సనక సనందనాదుల వల్ల దివ్యోపదేశం పొంది వైరాగ్యం కలిగి అఖండ ఆత్మజ్ఞాన వైభవంతో లక్ష్మీస్వరూపమైనటువంటి భార్యతో కూడా కృతార్థుడై బ్రహ్మ పదవిని సంపాదించనగా కేవలం నారాయణ స్వరూపమైనారని ఈ పృథు చక్రవర్తి యొక్క వైభవాన్నంతటినీ చూపిస్తూ ఇక మెల్లగా అనేక అవతారాలు చెబుతూ వృషభావతార ప్రసంగం కూడా బయలుదేరదీస్తారు. మెల్లగా కథా కార్యక్రమంలో పరీక్షిత్తుకు శుకయోగీంద్ర విజితాశ్వో అధిరాజోసీత్ పృథో పుత్రగా పృథుశ్రవా యవీభ్యః అదదాత్ కాష్ఠాః భ్రాతృయో భ్రాతృవత్సలః. మహాపరాక్రమవంతుడై జగత్తునంతటినీ సుభిక్షం చేసి అనేక యజ్ఞములు చేసి ఆత్మజ్ఞానంతో పృథు చక్రవర్తి వెళ్ళిపోగా ఆయన కుమారుడు యజ్ఞాశ్వాన్ని రక్షించినవాడు గనక విజితాశ్వుడని పిలిచారప్పుడు. ఆ విజితాశ్వుడు చక్రవర్తి అయినాడు. సోదరుల యందు అభిమానం కలవాడు గనక దిక్కులన్నీ పంచిపెట్టాడు రాజ్యాన్ని. హర్యశ్వుడికి తూర్పు దిక్కు, ధూమ్రకేశునికి దక్షిణ దిక్కు, వృకుడనే వాడికి పడమటి దిక్కు, ద్రవిణుడు అనేటువంటి వాడికి ఉత్తర దిక్కు ఇచ్చాడు. చేతబడ్డా సంహరించగా అస్త్రం వదిలిపెట్టగా ఆపినందుకు ఇంద్రుడు మెచ్చి అంతర్ధాన విద్య ఇచ్చాడు ఇతనికి. అదన మొదలు ఈ విజితాశ్వుడు అంతర్ధానుడని కూడా పిలువబడ్డాడు. శిఖండిని అనే ఆమె యందు ఈయనకు 3 కుమారులు కలిగారు. పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి వాడు. వెనక వీరు అగ్నిహోత్రులు, అగ్నులే. ఈ అగ్నులు శాపం కలిగింది. ఆ శాప ప్రభావం చేత మరల జన్మ ఎత్తవలసి వచ్చింది. అందువలన వీరు మరల వచ్చి అగ్నిత్వాన్ని పొందారు. నభస్వతి అనేటువంటి ఆమె యందు హవిర్ధానుడనేటువంటి వాడిని కుమారుడుగా పొందాడు. అతను చాలా గొప్ప అద్భుతమైన పరాక్రమాలు చూపించాడు. చివరికి అంతర్ధానుడు దీర్ఘకాలం భూమిని చక్కగా పరిపాలించి ఆ పైన ఆత్మస్వరూపాన్ని పొందాడు. హవిర్ధానుడి వల్ల 6 కుమారులు కలిగారు. అందులో పెద్దవాడు బర్హిష్మంతుడు, గయుడు రెండవవాడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. ఈ బర్హిష్మత్తు సర్వకాలముల యందు దర్భలు పరిచి ప్రాచీన దిక్కుగా దర్భలు పరిచి యజ్ఞాలు అనవరతం చేయటం వల్ల అతనికి క్రమంగా ప్రాచీన బర్హిస్ అని కూడా పేరొచ్చింది. ఆ బర్హిష్మంతుడికి కుమారులు కలిగారు ప్రాచేతసులు. ఆ ప్రాచేతసులు మహానియమం కలవారు. వారిని కోరాడు తండ్రి, అయినా మీరు వెళ్ళి సృష్టిని కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యండి. ఆ సృష్టి కోసం వారు బయలుదేరి వెళ్ళి ఒక దివ్యమైనటువంటి సరఫ్ ప్రాంతానికి చేరగా ఆ నిర్మలోదకం నుంచి రుద్రుడు పైకి వచ్చాడు వీరి యందు అనుగ్రహంతో. అనుగ్రహించి ఆ ప్రాచేతసులకు రుద్రగీత అని ఉపదేశించాడు. దానితో వారు అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరమేశ్వరుడు నారాయణుడు ప్రత్యక్షమై అనుగ్రహించారు. తపస్సు చేసి నీటిలో నుంచి బయటికి వచ్చేటప్పటికే భూమంతా వృక్షాలతో నిండిపోయింది. సేద్యం లేదు, చెట్లు పెరిగిపోయినాయి.
వారు బయటికి రాగానే కోపంతో ఆ అగ్ని బయలుదేరింది. ఆ అగ్ని జ్వాలలకు వృక్షాలన్నీ నాశనమవుతూ ఉంటే ఆ వృక్షాల యొక్క వృక్షములు ప్రమ్రోచని అనేటువంటి అప్సరసేందు కలిగిన ఒక కుమార్తెను, వార్క్షి అనేటువంటి ఆమెను, అది దైవ విధానం, నిర్ణయం, ఒకే ప్రచేతద్గణం, ఒకే రూపం 10 రూపాలు ధరించింది ప్రాచేతసులని. ఈ ప్రాచేతసులు 10 మందిని బ్రహ్మగారి ఆజ్ఞతో ఈ వార్క్షి అనే ఆమె వివాహం చేసుకుంది. ఆమె యందు సంతానం కలిగింది. ఆ వార్క్షి యందు కలిగినటువంటి కుమారుడే దక్ష ప్రజాపతి. ఆ దక్షుడి సంగతి ఏమిటంటే, దక్ష యజ్ఞంలో వీరభద్రుని చేత శిరస్సు నరకబడి గొర్రె తలకాయ పెట్టబడి తాత్కాలిక యజ్ఞం పూర్తయింది గాని తరువాత దక్షుడు శరీరం వదిలేశాడు. శాపదగ్ధమైన శరీరాన్ని వదిలేసి మరల ఈ ప్రచేతసులకు వార్క్షి యందు కుమారుడై పుట్టాడు. అతడు పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, బ్రహ్మగారి ఆజ్ఞతో సంతానాన్ని ఏర్పాటు చేశాడు. బ్రహ్మాండమైన సంతానం బయలుదేరుతుంది. తరువాత ఇక్కడ బర్హిష్మంతుడికి ఇంకా యజ్ఞాలు, సంసారము, జగత్తు వీటి యందు ఇంకా భ్రమ పోలేదని నారదుల వారొచ్చి అనుగ్రహించి ఈ ప్రాచీన బర్హి దగ్గరికి, ప్రాచీన బర్హి అని పేరు ఆయనకు తత్వోపదేశం చేశాడు. వ్యంగ్యంగా, వ్యాజ్యంగా, ధ్వని ప్రధానంగా పురంజనోపాఖ్యానమని ఒక కథను చూపించాడు. ఒక రాజు, నగరం, భార్య, పిల్లలు, మంత్రులు, సేనాధిపతులు, కోటలు, శత్రువులు, దాడ్యెత్తడాలు, చివరకు సర్వభ్రంశం పొందటం. ఇదంతా ఏమిటంటే, ఈ జీవుడనేవాడికి బుద్ధి అనేది భార్య. ఆ భార్య నడుపుతుంది వీణ్ణి అటు ఇటు ఇటు అటు తలకిందుగా. జన్మజన్మాంతర కర్మవాసనల చేత పుత్రాదులు, సంబంధాలు, చుట్టరికాలు అన్నీ కలుగుతాయి. వీటిలో చిక్కుపడిపోతాడు, శోకమోహాలు పొందుతాడు. కనుక ఏనాడు ఇది తెలుసుకొని తాను కృతార్థుడవుతాడో, పురుషం పురంజనం విద్యాత్ యతు వ్యనక్త్య ఆత్మనఃపరం ఏకాద్వీచత్రీ చతుష్పాదం బహుపాదమపదకం యో విజ్ఞాతా కృతస్తస్య పురుషస్య సఖేశ్వరం యన్న విజ్ఞాయతే పుంసిభిః నామభిర్వా క్రియాగుణైః. సమస్త విషయ ప్రపంచాన్నించి మనస్సును తప్పించుకొని ఎప్పుడైతే కృతార్థత యందు భావం కలుగుతుందో, ఆ కృతార్థత యందు భావం కలిగినప్పుడు బ్రహ్మాండమంతా కూడా బంధాన్ని వదిలేస్తుంది, కృతార్థుడవుతాడు. ఇది నారదుడు వ్యంగ్యంగా పురంజనోపాఖ్యానంలో అంతరార్థంగా ఈ తత్వబోధ చేసి ఆ ప్రాచీన బర్హిస్సుకు వైరాగ్యం కల్పించి ఆ యజ్ఞభాగాల నుంచి విరక్తుడై పరమాత్మయందు చిత్తం నిలిపినటువంటి వాడై కృతార్థుడైపోయినాడు. ఇక్కడ ఋషభుడి యొక్క అవతారం కూడా తరువాత చెప్పారు క్రమంగా. ఈ వరుసలో వచ్చింది, వరుసగా కథల్లో అనేక సృష్టి కార్యక్రమాలన్నీ నడిచినాయి. అనేక మంది మహానుభావులు పుట్టారు. ఆ పుట్టినటువంటి వారంతా అనేక విధాలుగా జగత్తును పరిపాలించారు. ఇక్కడ ఈ ప్రాచేతసుల యొక్క కుమారుడుగా బయలుదేరి బార్హస్పంతుడుగా అద్భుత ప్రభావం చూపించాడు. అనేకములైనటువంటి విశేషాలు ఇక్కడ జరిగినాయి. నారదుల వారు ఆ ప్రాచేతసులకు మరల తత్వోపజ్ఞానం చేశారు. వారు బయలుదేరి వెళ్ళారు. ప్రియవ్రత ఉత్తానపాదులని మొదలు చెప్పుకున్నాం. ప్రియవ్రతుడి కథ కూడా చెబుతాను వినమన్నారు శ్రీ శుకయోగీంద్రుల వారు. ఈ ప్రియవ్రతుడి యొక్క పరమ భాగవతుడి ప్రియవ్రతుడు ఆత్మారాముడు, తత్వజ్ఞాని. ప్రియవ్రతుడి కథలో గొప్పతనం ఏమిటంటే, ఈయన చాలా బ్రహ్మవేత్త, పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలిగినటువంటి వాడు. మొట్టమొదలు ఆత్మవిద్యాజ్ఞానం, తరువాత గృహస్థాశ్రమం, తరువాత సర్వసంగత్యాగం. ముందు గృహస్థాశ్రమం, తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇక్కడ అలా కాదు. ఆత్మజ్ఞానానంతరమే భగవదాజ్ఞతో బ్రహ్మగారు ఆజ్ఞాపించారు. నిబోధ తాత ఇదమృతం బ్రవీమి మా అసూయితుం దేవం అర్హస్య ప్రమేయం వయం భవాం శ్వేష తతో మహర్షిర్వహామ సర్వే వివశా యస్య దిష్టం. బ్రహ్మగారు చెప్పారు, అబ్బాయి ప్రియవ్రత, నీకు, నాకు, సమస్త ఋషులకు, దేవతలకు శిరస్సు మీద ధరించదగినటువంటిది
ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఆజ్ఞ. ఆజ్ఞ నువ్వు కూడా పరిపాలించాలి. కనుక నీవు కూడా ప్రవృత్తి మార్గంలోకి రావాలి. కేవలం నివృత్తి మార్గంలో ఉంటే వీల్లేదన్నారు. అప్పుడు బ్రహ్మగారి ఆజ్ఞను తీసుకున్నటువంటి వాడి ప్రజాపతి యొక్క విశ్వకర్మ యొక్క కుమార్తె బర్హిష్మతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ బర్హిష్మతి యందు గుణశీల రూప వీర్య ఔదార్యములతో సర్వసమర్థులైన 10 మంది కుమారులు కలిగారు. ఆగ్నేధ్రుడు, యజ్ఞజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేటువంటి వారు. ఇవన్నీ కూడా అగ్ని యొక్క పేర్లే పెట్టుకున్నారు వీరికి. ఇందులో కవి, మహావీరుడు, సవనుడనే ముగ్గురు ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యానిష్ఠులై ప్రపంచాతీతులై వెళ్లిపోయినారు. పారమహంస్య ప్రభావాన్ని పొందారు. ఇక్కడ సమస్తమైనటువంటి సంసార బంధాన్ని వారు తేలిగ్గా తృణీకరించి వెళ్లిపోగలిగారు. ఇంకో భార్య యందు 3 కుమారులు కలిగారు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు అని. వీళ్ళంతా మన్వంతరాధిపతులైనారు క్రమంగా. వీరంతా పరమ భాగవతులే, మహానుభావులు.